కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. గడచిన కాలము కను పాపవలెను, గడచిన కాలము కను పాపవలెను. ఆయన మనలను కౌగిట కాచెనే, ఆయన మనలను కౌగిట కాచెనే. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. శోధన వేళలో హృదయ కలతతో, శోధన వేళలో హృదయ కలతతో, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే. చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. మార్గములందు శ్రమలొచ్చిన వేళ, మార్గములందు శ్రమలొచ్చిన వేళ, చల్లని మాటచే బలమునిచ్చితివే, చల్లని మాటచే బలమునిచ్చితివే. నాదుని పొగడెదమెల్లప్పుడు, నాదుని పొగడెదమెల్లప్పుడు. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. భారములాచి మనసు కృంగిన వేళ, భారములాచి మనసు కృంగిన వేళ, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. ఆదరణయులిక కలత చెందిన వేళ, ఆదరణయులిక
కలత చెందిన వేళ ఆదరించేను తన సువార్తమానముచే, ఆదరించేను తన సువార్తమానముచే. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. నాదు కార్యములెల్లా సఫలపరచెదవని, నాదు కార్యములెల్లా సఫలపరచెదవని. మధుర స్వరముతోని వాక్కు నీడితివే, మధుర స్వరముతోని వాక్కు నీడితివే. ఆనందింతుం దినం నీ ప్రేమలో, ఆనందింతుం దినం నీ ప్రేమలో. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. చెల్లించెదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించెదం స్తుతి ఎల్లవేళలా. నాదుని పొగడెదం ఎల్లప్పుడు, నాదుని పొగడెదం ఎల్లప్పుడు. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. ఆనందింతుం దినం నీ ప్రేమలో, 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 ఆనందింతుం దినం నీ ప్రేమలో. ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభు మన మధ్యలో నివాసం చేస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ ఆరాధనలోనూ దైవవాక్య పరిచర్యలోనూ పరిశుద్ధాత్మ దేవుడే ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన యొక్క నాయకత్వంలో సమస్తమును జరిగిస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. వినుటకు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును బలముగా కుమరిస్తున్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనలందరినీ ప్రభువారి యొక్క రహస్య రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రాలు తండ్రి, మహాగ్రంథ మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభరాజువే. అయా నా తండ్రి ప్రభు, ఈ పునరుత్థానపు ఆరాధనలో నా తండ్రి మీరుండి మహిమ పొందము నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. పాటల్లోనూ ఆయా ఆరాధనలోనూ వాక్య పరిచయలో నా తండ్రి మీరు ఉండము నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. వినుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు గ్రహించగలిగిన హృదయాలు దయచు నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. అయా మేమందరము నా తండ్రి మీ రహస్యరాకుడుకు ఆయుత్తపడగలని గొప్ప ధన్యత భాగ్యము దయచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 6వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 6వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. స్తుతించుడి, మన ప్రభువును స్తుతించుడి. యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. హల్లెలూయా
ఆరాధించుడి మన ప్రభువును స్తుతించుడి యెహోవాను ఆరాధించుడి మన యేసయ్యకు స్తుతి పాడుడి యెహోవాను ఆరాధించుడి మన యేసయ్యకు స్తుతి పాడుడి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన ప్రభువును స్తుతించుడి మన ప్రభువును స్తుతించుడి యెహోవాను ఆరాధించుడి మన యేసయ్యకు స్తుతి పాడుడి యెహోవాను ఆరాధించుడి మన యేసయ్యకు స్తుతి పాడుడి దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు కనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఓ స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞత స్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలం ఆరోపించుచు మహోన్నతుడైన దేవునికి యేసయ్య ద్వారా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా ఒడిలో పెట్టుకుందాం. తలలుంచినట్లయితే ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు శుభము సమాధానములు మన అందరి ఎడల విస్తరింపబడునుగాక. దేవుడైన యెహోవా మిమ్మలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపచేసి మిమ్మలను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెల్లించుకుందాం. గడిచిన ఆదివారం దేవుని యొక్క పవిత్రమైన లేఖనాలలో సిగ్గుపడని దేవుని యొక్క జనం, దేవుని యొక్క ప్రజలని మనం చూసాం. వారు సిగ్గుపడరు. వాళ్ళు అది దేవుడు చెప్పారు. వారి యొక్క నిందను దేవుడు తొలగించాలని నిర్ణయించారు. వారు చాలా అవమానానికి గురయ్యారు. బైబిలోన్లో చెరసాలలో 70 సంవత్సరాలు వారికి చాలా కష్టం అనిపించింది. మంచిది, వారు ఇల్లు కట్టుకున్నారు, వివాహాలు చేసుకున్నారు బబులోన్లో. కానీ అది తమ దేశం కాదు. విమోచింపబడిన వారు మనలా చెరసాల పాలయ్యారు కనుక యేసుక్రీస్తు రక్తంలో విడుదల పొందిన మనం ఆత్మ సంబంధమైన చెరసాల్లో మనం వెళ్ళకూడదు. వాగ్దాన దేశం వారి భూమి, పరలోకపు స్వాస్థ్యం సంఘం మన యొక్క
పర్మనెంట్ స్థలం. ఆయుష్కాలం అయిపోయిన తర్వాత లేదా ఆయుష్కాలం మధ్యలోనే ఒకవేళ దేవుని నిర్ణయమై మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశానికి పెండ్లి కుమారునిగా దిగి వస్తే చలో వెళ్ళిపోవాలి ప్రభు యొక్క రాకడికి. అయినప్పటికీ కొన్నిసార్లు కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ప్రవక్తల ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తూ వచ్చినట్లుగా ఈ మాటలు వినిచున్న మనల్ని ఆయన హెచ్చరిస్తూనే వచ్చారు. కొన్ని హెచ్చరికలు వచ్చాయి. అయినా కానీ వారి ప్రవక్తల మాటలు లెక్కపెట్టలా, ఇర్మియా మాటలు లెక్కపెట్టలా, యెషయా మాటలు లెక్కపెట్టలా, ఎహెజ్కేలు గద్దింపు వారు లోబడలా. ఇలాగ ప్రవక్తలను ఆయన పంపిస్తూ వచ్చారు. ఆ తర్వాత వారు బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత ఈ మాటలన్నీ గుర్తుకొచ్చాయి. దేవుని యొక్క ప్రజలమైన మనం క్షేమకాలంలో దేవుడు మనతో మాట్లాడేటప్పుడు వినాలి, లోబడాలి, విడిచిపెట్టాలి, వినాలి. సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగా కానీ దేవుడు చెప్పారు, వినాలి, లోబడాలి. ఆ క్రియలు విడిచిపెట్టాలి. అయినప్పటికీ కనికరం గల దేవుడు వారిని దర్శించారు. వారున్న చెరలోనే వారికి శుభవార్త పంపించారు. వారు క్షేమస్థితిలో ఉన్న వాగ్దాన దేశంలో వారికి హెచ్చరికలు పంపించిన దేవుడు బబులోనులో తన ప్రజలు ఉన్నప్పుడు వారికి శుభ సమాచారం పంపించారు. వాటిల్లో ఒక శుభ సమాచారం ఏమిటంటే, చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని. లెట్ us ఓపెన్ ద బుక్ ఆఫ్ ఐజయా. యెషయా ప్రవక్త గ్రంథం తెరుస్తున్నాం. 54వ అధ్యాయం 4వ వచనం మన ముందు ఉంచబడుతుంది. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 54 verse 4. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునవు. చేతులెత్తి జీవం కలిగిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. భయపడొద్దు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదని అన్నారు. అవమానమును నువ్వు తలంచొద్దు అని అన్నారు. నీ బాల్యకాలపు నిందను నువ్వు మర్చిద్దు అని అన్నారు. సిగ్గుపడుతున్నాను చూసి నువ్వు సిగ్గుపడక్కర్లేదు అంటున్నాను దేవుడు. అంటే ఏ చెరసాల్లో అయితే నీకు సిగ్గు అవమానం కలిగిందో వాటి గురించి నువ్వు సిగ్గుపడకుండా ప్రాకారాలు పడగొట్టువారు వారికి ముందుగా పోవునని మరొక ప్రవక్తను లేపి, ప్రవక్త అయిన మీకా ద్వారా వారికి శుభవార్త పంపించి, యెహోవా వారికి రాజుగా ఉండును, ఆయన వారికి నాయకుడిగా ఉండును, వారు గుమ్మములు పడగొట్టి దాని గుండా దాటిపోదునని ఆయన వాగ్దానాలు చేసి తన ప్రజలను ఆ స్థితి నుండి బయటికి తీసుకొచ్చారు. ఈ మాటలు వినిచున్న మనతో ఆయన మాట్లాడుతున్నారు. ఏ స్థితిలో మనం పడిపోయాము, ఏ స్థితిలో మనం, అవునా లేదా ఆత్మీయ జీవితంలో ఇదైపోయాము. బైబిల్లో రాయబడిన మాట చెప్తున్నాను, పడిపోయిన వారు తిరిగి లేవకుందురా అని దేవుడు అడిగారు. యెహోవా పడిపోవారందరినీ లేవనెత్తువారు, కృంగిపోవారందరినీ ఉద్ధరించువారు. లేదా కృంగిపోవారందరినీ లేవనెత్తువారు, పడిపోవారందరినీ ఉద్ధరించువారు. పడిపోతున్న దావీదు చేయి పట్టుకున్న దేవుడు, మునిగిపోతున్న పేతురు గారి చేతిని పట్టుకున్న దేవుడు, అవునా, ఎన్నో వందల వేల లక్షల కోట్ల సంఖ్యలో, అవునా, కౌంటబుల్ కావవి, లెక్కింపదగ్గని మనుషులను అలా లేవనెత్తుతూనే ఉన్నారు. ప్రభుని నమ్ముకున్న వారిని లేవనెత్తుతూనే ఉన్నారు ఆయన. హల్లెలూయా. నేను పడి ఉన్నట్లుగా నీవు నన్ను గట్టిగా తోసితివి, అయినా యెహోవా నాకు సహాయం చేస్తున్నాను రాయబడి. దేవుడు నీకు సహాయం కూడా ఎప్పుడు నీకు తోడై ఉంటాడు, కానీ నువ్వు పడిపోవడానికి. ప్రభు నీకు సహాయకుడై తోడై ఉంటారు కానీ నువ్వు పడిపోవడానికి కాదు.
ఎప్పుడైనా చిన్నపిల్లలు అవునా ఏదైనా కానీ పోయి ఆ బురదలో పడ్డారంటే తల్లిదండ్రులు వారిని కోప్పడి అవునా గసిరి కొంచెం లేకపోతే చిన్న దెబ్బ కొట్టి వారిని చక్కగా స్నానం చేయిస్తారు, వస్త్రాలు వేయిస్తారు, పెర్ఫ్యూమ్ రాస్తారు, అవునా పౌడర్ పూస్తారు. ఎందుకనంటే ఆ బురద వారికి ఏదైనా కానీ చర్మ ప్రకారమైన ఇన్ఫెక్షన్ కలిగిస్తుందేమోనని. 100 సంవత్సరాల అనుబంధానికి ఎంత మమకారం అంటే మనుషులకి తరగని కోట్ల సంవత్సరాల అనుబంధం ఇది, శాశ్వతకాల బంధం ఇది. నిజమైన తల్లి ఆయనే, నిజమైన తండ్రి ఆయనే. హల్లెలూయా. ఆయన గర్భంలో నుండి మనల్ని కన్నారు కాబట్టి మన మీద ఎంత మమకారం దేవునికి, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. ఎవరివ్వగలరు అలాంటి ప్రేమను? ఆయన అంటున్నారు, నువ్వు దేవుని యొక్క వాక్యంలో, నా జనులు ఇక సిగ్గుపడరు. చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని. ఎవరు సిగ్గుపడరు? పోయిన వారంలో మనం విన్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు. ఈరోజు 2వ మెట్టు 3వ మెట్టు మనం వినబోతున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు సిగ్గుపడనంటే ఈ విశ్వాసం ద్వారా పరలోకపు దర్శనం కలుగుతుంది. పరలోకపు దర్శనం ద్వారా అతని యొక్క పాపపు జీవితం సమాప్తమవుతుంది. అతడు దేవుని ఎదుట నడుచుకున్న నోవాహులాగా, దేవునితో కూడా నడుచుకున్న హానోకులాగా నడవటం ప్రారంభిస్తాడు. మనం దేవునితో కూడా నడిచే కాలం ఇది. దేవుని ఎదుట నీతిమంతులుగా దేవుని ద్వారా సర్టిఫికెట్ పొందుకునే కాలం ఇది. అతడు ఒక రోజున దేవుడు తీర్పు తెరిచేటప్పుడు తప్పించుకుంటాడు. ఎవరైతే తీర్పులోకి వస్తారో అది మేకల గుంపుకు ఆయన తీర్చే కఠినమైన తీర్పు. నా మాట వినని వాడిని తీర్పు తీర్చేవారు వేరొకరు కలరు, నేను చెప్పిన మాటే వారికి తీర్పు తీర్చని వ్రాయబడింది. కాబట్టి ఆ తీర్పు తర్వాత శపించబడిన వారలారా, అపవాదికిని దాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి అని అంటారు దేవుడు. రండి అని పిలిచే గుంపులో ఉందాం. పొండి అనే తిరస్కరింపబడే గుంపులో నుండి తప్పించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇచ్చిన మనం ఆయన యొక్క కల్వరి యాగంలో విశ్వాసం ఉంచుద్దాం. ఆయన మన కొరకు పరలోకం నుండి దిగొచ్చారు. ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చారు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ధారబోసారు. ఆయన మనల్ని ఏ విధం చేతనైనా తిరిగి ఈ పాపపు ఊబిలో పడిపోకుండా, తీర్పులోనికి రాకుండా వాక్యం ద్వారా దర్శిస్తున్నారు, మనస్సాక్షి ద్వారా గద్దిస్తున్నారు, కళల ద్వారా హెచ్చరిక చేస్తున్నారు, దర్శనాల ద్వారా పలు విధాలుగా ఆయన ప్రవచనాల ద్వారా, పాటల ద్వారా, అవునా, పలు విధాలుగా స్వరం ద్వారా, పరిస్థితుల ద్వారా, ఎలాగైనా కానీ ఆయన దర్శనం ఏమిటంటే పరలోకానికి మనం చేరాలి. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎవడు సిగ్గుపడరు అని వ్రాయబడింది. ప్రభునందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనం సిగ్గుపడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని యొక్క ప్రజల జీవితాల్లో కొన్ని విధాలైన సమస్యలు వచ్చినప్పుడు ప్రభు చెప్పారు, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వృత దినమును నియమించుడి, సియోను పర్వతం మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయుడి. ఇప్పుడైనను కన్నీరు విడిచిచ్చు దేవుని బతిమలాడుకొనుడి, దేశ పెద్దలను సమకూర్చుడి, దేశ జనులను పిలవండి, పాలు తాగే స్తన్యపానం చేసే పిల్లలను తోడుకొని రండి. బలిపీఠమునకును మంటమునకు మధ్యలో యాజకులు నిలిచి కన్నీరు విడవాలి. యెహోవాను బ్రతిమలాడుకొనండి. హల్లెలూయా. చాలయ్యా చెప్పావు, మేము అసలు ఉపవాసం ఉన్నట్టు ఏంటి? అసలే మా దేశం పాడైపోయి ఉంది, పంటలన్నీ పాడైపోయాయి, ఏదో నువ్వు చెప్పిన మాట విని ఉపవాసం ఉండాలని అనలా. యోవేలు కాలంలో దేవుని యొక్క ప్రజలు ప్రవక్త అయిన యోవేలు యొక్క హెచ్చరిక విని అందరూ కూడా దేవుని యొక్క మాటకు లోబడి ఉపవాసం ఉన్నారు. ఈ మాటలు వింటున్న మీరు గత నెలలో లేదా ఈ నెలలో
ప్రతి సంవత్సరం జనవరి నెల 13వ దినం, 14వ దినం, 15వ దినం రాణి అనే ఎస్తేరు గ్రంథంలో వ్రాయబడిన ఆ మాట ప్రకారంగా ఉపవాస దినాన్ని మనం ప్రకటిస్తూ వస్తున్నాం. ఆ ప్రకటించిన ప్రకారంగా మనం అందరం సమకూర్చబడుతున్నాం. ఈ భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, కృష్ణా జిల్లాలో, విజయవాడ పట్టణంలో వైఎస్ఆర్ కాలనీ అనే జక్కంపొడిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మధ్యలో అక్కడ ఉన్న యెహోవా వాగ్దాన క్షేత్రం, యెహోవా వాగ్దాన శిఖరంలో, హౌస్ ఆఫ్ పెంతెకోస్తు మందిరం ఆవరణంలో ఏవి అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా మనము దేవుని యొక్క పాదాలు 3 దినాలు అలాగే పట్టుకొని ఏడ్చి బ్రతిమలాడుకొని ప్రార్థన చేశాం. వారికి ఏం జవాబు వచ్చిందో మనకు అదే జవాబు వస్తుంది. దేవుని యొక్క ప్రజలతో దేవుడు ఆశీర్వాదాల గురించి మాట్లాడిన తర్వాత ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే 2 సార్లు చెప్పారు పైగా మాట, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. చదువుదాం. ఎవరు సిగ్గుపడరు అని అనగా సిగ్గునందరు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువుదాం మనం. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. 27వ వచనం కూడా చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందక ఇందురు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఆ తర్వాత దేవుని దగ్గర నుండి శుభవార్త వచ్చింది. పోగొట్టుకున్న పంటను తిరిగిస్తున్నాను అన్నారు ఆయన. సంవత్సరాల పంటను మీకు మళ్ళీ తిరిగిస్తున్నాను. మిడతలు తినేసాయి, మొత్తం మిడతల కడుపులోకి వెళ్ళిపోయాయి. పసర పురుగులు తినేసాయి, గొంగళి పురుగులు తినేసాయి, చీడ పురుగులు తినేసాయి. అవి తినేసిన ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టుకున్నారు దేవుడు, వీళ్ళకి తెలియదు ఎన్ని బస్తాలు తినేసాయో, ఎన్ని ఎకరాల పొలాలు పాడైపోయాయో. కానీ దేవునికి ప్రతి గింజ తెలుసు. హల్లెలూయా. మన తలలో ఉన్న ప్రతి వెంట్రుక కూడా ప్రభువుకి తెలుసు. నా తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటైనను నెల రాలదని చెప్పారు. ఆ పంటను తిరిగి నేను మీకు ఇస్తున్నానని అన్నారు ఆయన. మీ చెట్లు ఫలిస్తాయని అన్నారు ఆయన. మీరు కడుపారా తిని తృప్తి పొందుతారని అన్నారు ఆయన. మీ దేవుడైన యెహోవా ఇదిగో వింత కార్యాలు జరిగించడం మీరు కనులారా చూస్తారని అన్నారు ఆయన. యెహోవానైనా నేనే ఇశ్రాయేలుల మధ్య ఉన్నాడని విన్నవాడనని మీరు తెలుసుకుందరు అన్నారు. ఒక్క ఉపవాస ప్రార్థనకి సంవత్సరాల ఆశీర్వాదం, వెనక్కి వెళ్ళిపోయిన ఆ ఆశీర్వాదం, పోగొట్టుకున్న ఆశీర్వాదం, దీవెనలు మనలా తిరిగి వచ్చేసాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వారు పశ్చాత్తాపడ్డారు. వారు కేవలం ప్రార్థన చేయాల, కేవలం ఉపవాసం ఉండాల, కేవలం కన్నీరు విడవలేదు. వారు పశ్చాత్తాపడ్డారు. ఈ మాటలు వింటున్న మీరు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా పశ్చాత్తాపడండి. సంసోని యొక్క పశ్చాత్తాపం అతని పేరు హెబ్రీ గ్రంథంలో ఉండేటట్లు చేసింది. దావీదు యొక్క పశ్చాత్తాపం వల్ల అతని యొక్క రాజ్యం స్థిరపరచబడింది. సౌలు పశ్చాత్తాపడాల. పేతురు గారి యొక్క పశ్చాత్తాపం వెక్కి వెక్కి అని ఏడ్చారు 3 సార్లు. అయ్యో నా ప్రభుని నేను ఎరుగనన్నానే అని ఆయనను స్థిరపరిచేసింది. ఆఖరికి యూదా ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడ్డాడని, ఉడిపోసుకునే ముందు వాడు పశ్చాత్తాపడ్డాడని అతను పశ్చాత్తాపడినట్లు వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు పశ్చాత్తాపడ్డారు. వారు ఉపవాసం ఉన్నారు, కన్నీరు విడిచారు. వారి క్రియలు, యోనా కాలపు నినివే ప్రజలు ఎలాగైనా తమ క్రియలు దిద్దుకున్నారు. అలాగనే అంతా అయిపోయిన తర్వాత దేవుని యొక్క మనస్సు కరిగిపోయింది. మీరు ఆయన వైపు తిరిగి నెడలు ఆయన బహుగా క్షమించునని రాయబడింది. మర్చిపోద్దు, క్షమించడం కాదు, బహుగా క్షమించును. రెండో మాట బహుగా జాలిపడునని యెషయా ప్రవక్త గ్రంథంలో వ్రాయబడింది. బహుగా జాలిపడే దేవుడు ఆయన. ఒక్క ఉపవాస ప్రార్థనకి వారం పంట, నెల పంట కాదు, సంవత్సరాల పంట. తిరిగి మీరు ఏం పోగొట్టుకున్నారు? 3 దినాలు మీ అందరి కొరకు, మా అందరి కొరకు, యావత్ ప్రపంచం కొరకు, సకల పరిశుద్ధుల సంఘాల కొరకు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరిగింది.
దేవుడు తప్పకుండా ఏదైతే మనం పోగొట్టుకున్నామో వాటినన్నింటిని ఇచ్చినప్పుడు మనం సిగ్గుపడకుండా ఉంటామన్న ప్రవచనం, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నందరన్న వాగ్దానం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కానీ కంటిన్యూ చేయండి. నెలలో ఒక రోజైనా ఉపవాసం ఉండండి. సంవత్సరం జరిగే ఉపవాస ప్రార్థనలో అవునా వచ్చి పాలు పొందండి, లేదా ఆన్లైన్ ద్వారా పాలు పొందండి. 3వ మెట్టులోకి వెళదాం. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అని అన్నారు పౌలు గారు. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసు. తిమోతి పత్రిక. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అన్నారు ఆయన. రెండో పత్రిక, తిమోతి 2వ పత్రిక 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలరని రూఢిగా నమ్ముకొనుచున్నాను. నేను నమ్మిన వాడిని ఎరుగుదును, నేను ప్రభుని నమ్ముతున్నాను అనే మాటకు మించి రాస్తున్నారు. ఎంత గొప్ప ప్రకటన! శ్రమల్లో ఆయనకు కలిగిన ప్రకటన. ఈ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను అని అన్నారు. దేవుని ఎరిగిన వారు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడతారు. దేవుని ఎరిగిన వారు నమ్మిన మెట్టు మీదే ఉండరు, ఎరిగిన మెట్టులోకి వెళ్తారు. నమ్మిన మెట్టు వేరు, ఎరిగిన మెట్టు వేరు. అబ్రహాం గురించి దేవుడు ఒక మాట చెప్పారు. అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను అని అన్నారు ఆయన. మనం ఆయనను ఎరిగి ఉన్నారని లేఖనాలను వ్రాయించారు. ఆదికాండం 18లో ఒక మాట రాయబడింది. అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను అనే మాట జెనసిస్ చాప్టర్ 18 18వ అధ్యాయము 19వ వచనం చదవబడుతుంది. ఎట్లనగా యెహోవా, ఆదికాండము 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగచేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. దేవుడు అబ్రహాంని నేను ఎరిగి ఉన్నానని అంటున్నారు. చూడండి ఇక్కడ. అంటే అబ్రహాం అంటే ఎవరో నాకు తెలుసు అంటే మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి మరి? అబ్రహాంని నేను ఎరిగి ఉన్నానని అంటే అబ్రహాం యొక్క మనస్సంతా దేవునికి బాగా తెలుసు. మరి అబ్రహాం కడుపులో నుండి వచ్చాక మనం అబ్రహాము నీతికి వారసులం అని పాడారు రాజ్బాబు అన్న. అబ్రహాం యొక్క పిల్లలం కదా మనం. ఇతడు నిజంగా అబ్రహాం కుమారుడనే జక్కయ్య గురించి యేసుప్రభులు వారు చెప్పారుగా. అంటే విశ్వాసులకు అబ్రహాం తండ్రి కనుక మనం విశ్వసించాం కనుక ఒక విధంగా చూస్తే విశ్వాసం ద్వారా అబ్రహాము మనకు తండ్రి, నిజమైన తండ్రి పరలోకపు దేవుడు. అవునా? నిత్యుడగు తండ్రి యేసుప్రభులు వారు. అవునా? అలాగునా. అయితే విశ్వాసం ద్వారా అబ్రహాముకు తండ్రి, అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను అంటే ఏమిటి అర్థం? యేసుప్రభులు వారు ఏ ఉద్దేశంతో లేదా పరలోకపు తండ్రి ఏ ఉద్దేశంతో అన్నారని అంటే దేవుని యొక్క వాక్యంలో అక్కడ ఆయనే దానిని చెప్పారు. తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును, తన పిల్లలు ప్లస్ తన ఇంటి వారును నీతి న్యాయము జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అక్కడనే రక్షణ పొందాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదు. వాళ్ళ కర్మ అండి, వాళ్ళు రక్షించబడతారో లేదో తర్వాత సంగతి. నేను ఎందుకు చెప్పాలని అనుకోలే. ఏమన్నారంటే తన పిల్లలకు తన ఇంటి వారికి తన తరువాత అనే మాట వాడారు ఆయన. దేవుడు ఏమన్నారు? అది తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు ఆజ్ఞాపించున్నాడు. బతిమలాడుకోలే. మరి నేను నడుచుకున్నట్లుగా మీరు కూడా ఈ మార్గంలో నడుచుకున్నాడని బతిమలాడుకోలేదంట, ఆజ్ఞాపించారు. చెప్పటం వేరు, బతిమలాడుకుంటే వేరు, ఆజ్ఞాపించటం వేరు.
ఆజ్ఞాపించుంటే ఖచ్చితంగా చేసి తీరాలి అని ఆజ్ఞాపించారు. అప్పటికి సీనాయి పర్వతం మీద వచ్చినట్లుగా ధర్మశాస్త్రం రాలా, అది మనస్సాక్షి కాలం. అప్పటికి ఆజ్ఞల మార్గం తెలీదు ఇజ్రాయెల్ ప్రజలకు. అసలు అప్పటికి అబ్రహాం సంతతి ఏది? అప్పటికి పొట్టల ఇస్సాకు. 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పొట్టల ఇస్సాకు. అది ఆజ్ఞాపిస్తారని చెప్పారు. అందుకని ఇస్సాకు పొలంలో ధ్యానించడం మొదలుపెట్టారు. యాకోబు ఎబ్బోకరేవు దగ్గర పోరాటానికి దిగాడు. యోసేపు అందుకనే ఫలించడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క ఆ మార్గాన్ని అబ్రహాము చాలా జాగ్రత్తగా విచారించి ముందే దశంభాగం ఇచ్చేశారు దేవునికి. దాని ద్వారా లేవీయుడు కూడా, లేవీ తరం ఎప్పుడు? యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో లేవీ 3వ ఆయన. అయినా కానీ ఇచ్చేశారు దేవునికి దశంభాగం అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే అబ్రహాము తన యొక్క ఇంటి వారి గురించి, తన యొక్క పిల్లల గురించి ఒక దర్శనం కలిగి ఉంటారు అని దేవుడు చెప్పారు. ఆ తర్వాత అబ్రహాంకి ఇస్సాకుని దేవుడు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మార్గాన్ని ఆయన బోధించారు తన ఇంటి వారికి. అబ్రహాంని నేను ఎరిగి ఉన్నానని అన్నారు ఆయన. దేవుని నమ్మిన మనతో దేవుడు మాట్లాడుతున్నారు. మనం ప్రభుని నమ్మాం కదండి, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. తండ్రి, నిన్నును అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరిగి ఉండుటే నిత్య జీవం. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. దేని కొరకు దేవుని ఒక వ్యక్తి నమ్మాలి? అక్కడ 17వ అధ్యాయంలో వ్రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం తెరిచి చూసినట్లయితే తన తండ్రికి, మన తండ్రికి ఇదిగో ప్రార్థన చేస్తూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ మాటలు ప్రస్తావించారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడునైనా నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. తెలుసుకొనుటయే. ఎరుగుటే అని అంటే తెలుసుకొనుటయే. 3 వ్యక్తుల గురించి విని మనం ఈ మెట్టు మీద మనం సిగ్గుపడమని చూడండి. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అని అన్నారు పౌలు గారు. అంటే ఈ శ్రమలు నాకు సిగ్గు కలిగి, వాళ్ళు కొట్టే బెత్తాల దెబ్బలు అందరి ముందు కదా కొట్టేది. కొన్నిసార్లు తీసుకెళ్ళి జైల్లో, వాళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఉతుక్కుని వస్తారా బట్టలు? కాదు కదా. అలాగే రక్తపు మరకలతో వస్తారు కదా బయటికి దూషించినప్పుడు. అయినా కానీ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక ఆ హేతువు చేత శ్రమలను అనుభవించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డ, సిగ్గుపడని జనం గురించిన అంశం ఇది. ఈ సబ్జెక్ట్. దేవుని యొక్క ప్రజలు ఎప్పటికీ సిగ్గుపడరు. సిగ్గుపడేది 2, లేకపోతే 3, లేకపోతే 4, లేదా 2. ఒకటి లోకం సిగ్గుపడుతుంది, రెండోది సాతాను సిగ్గుపడతాడు, మూడోది ప్రకృతి సిగ్గుపడుతుంది, 4వది అగ్ని ఫలాలు సిగ్గుపడతాయి, 5వది సింహాలు సిగ్గుపడినట్లుగా పశువులు సిగ్గుపడతాయి లేదా జంతువులు సిగ్గుపడతాయి. కానీ దేవుని యొక్క ప్రజలు ఎక్కడ సిగ్గుపడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు వారు నడిచిన మార్గాలలో జరిగిన పొరపాట్లను బట్టి వారు సిగ్గుపడే పరిస్థితి వచ్చినప్పటికీ దేవుడు వారితో మాట్లాడారు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఎందుకనంటే యాకోబుకు సిగ్గు కలిగిందంటే యాకోబు వెనకాల ఎవరున్నారు? నువ్వు సిగ్గుపడ్డావంటే నీ వెనకాల ఎవరున్నారు? నీ అప్పులు తీరక నీ ఇంటి ముందు వచ్చి వాళ్ళు అరుస్తూ ఉంటే నువ్వు దేవుని యొక్క ఆ ముద్ర వేయబడిన బిడ్డవి కదా. ఉదాహరణకి నీకు ఉద్యోగం రాక, నీకు సరైన ప్రకారంగా సమాధానం లేక మాటిమాటికి అల్లరవుతా ఉంటే, లేకపోతే నీకు పిల్లలు పుట్టక, నీకు సరైన ప్రకారంగా దీవెన లేక నువ్వు దరిద్రంలో ఉంటే, అవునా, నీ వెనకాల అంత గొప్ప దేవుని నమ్ముకున్నావుగా, బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్తున్నావుగా, ఏం ప్రయోజనం, ఇంకా నీకు ఏ ఉద్యోగం రాలేదా, ఇంకా నీకు పెళ్లి జరగలేదా అని మనుషులు సూటిపోటి మాటలతో ఎత్తి పొడుస్తారు కదా. ఆ మాటల్లో ఒకవేళ నీవు కొట్టబడతా ఉంటే దేవుని యొక్క మాటలు ఆ మాటల్ని కొట్టివేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానం లేని మాటలు పలికి ఆలోచన వ్యర్థపరచుచున్న వీడెవడు అని అడిగారు సుడిగాలులో తిరుగుతూ యోబుని దేవుడు.
నువ్వు నడుము కట్టుకొని పౌరుషం తెచ్చుకొని నేను నీకు ప్రశ్న వేస్తాను, నువ్వు నాకు జవాబు చెప్పమన్నారు దేవుడు. కోపం వచ్చేసింది దేవునికి. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు జ్ఞానం కలిగిన మాటలు పలికారని కూడా మనం చూస్తాం. కొన్నిసార్లు వాగ్దానాలు కూడా వాగ్దానాల మీద రాస్తాం, కానీ అతడు పలుకుతున్న మాటలు దేవుడు వింటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ప్రజల మీద నిరస్థాపన చేసే వారి మాటలు ఎవరు వినకపోయినా, వాళ్ళు వినకపోయినా వారిని పిలిచిన దేవుడు, వారి పక్షంగా నిలిచిన దేవుడు ఆ మాటలు వింటానే ఉంటారు. హల్లెలూయా. కొట్టివేస్తున్నారు దేవుడు ఆ మాటను. సింహాలు సిగ్గుపడిపోయాయి. ఎందుకనంటే వాటిలో ఉన్న క్రూరత్వం అక్కడ పని చేయలేకపోయింది. అగ్నిజ్వాలలు సిగ్గుపడిపోయాయి. కాల్చి బూడిద చేసే అగ్ని సహితం తాకలేకపోయింది వెంట్రుకలను, వారి యొక్క శరీరాలను, వారి యొక్క వస్త్రాలను. స్తోత్రం చెప్పండి దేవునికి. ఎర్ర సముద్రం, ప్రకృతి, గాలి, తుఫాను, ప్రయాణాలలో ఆపదలు ఇవే సిగ్గుపడిపోయాయి. లోకం సిగ్గుపడిపోయింది. సాతానికి మాటికి సిగ్గు కలిగింది. హల్లెలూయా. ఏదెను తోటలో నుండి ఆదాము హవ్వలు యేసుక్రీస్తు యొక్క చర్మం, రక్తం ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే అది జగదుత్పత్తికి ముందు వధింపబడిన గొర్రెపిల్లని వ్రాయబడింది. అది కప్పుకొని బయటికి వెళ్ళారు, కానీ సాతాను నేలను ప్రాకుతూ మట్టి తింటూ వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు వాడు మట్టే తింటున్నాడు. మనుషులు మాత్రం ఆహారాన్ని తింటున్నారు. స్తోత్రం చెప్తారా గట్టిగా? 3 విధాలైన ఆహారం దేవుడు వారికి 4 విధాలైన ఆహారం ఇచ్చారు. సాతానికి మట్టే, ఆడ బ్రతుకంతా మట్టే. అవునా? నువ్వు మన్ను తిందువు అని అన్నారు దేవుడు. నువ్వు నేలను ప్రాకుదు అని అన్నారు దేవుడు. అంతకుముందు వాడు ఏం తిన్నాడో మొత్తానికి ఇప్పుడు మట్టి తినే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఓడిపోయారు, సిగ్గుపడిపోయారు, వీళ్ళు దిగంబరులు అయిపోయారు. వాళ్ళు దిగంబరుతో నేను చూసేసాను, నిత్య జీవం పోగొట్టుకున్నారు అనుకున్నారు. కానీ దేవుడు రాబోతున్న కాలంలో యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి, ఇదిగో తన యొక్క కుమారుడైన యేసు ప్రభుని ఈ ఆదాము చేసిన పాపం వలన వచ్చిన జీతమైన ఆత్మ సంబంధమైన మరణానికి విరుగుడుగా శిలువ మీద ఆయన ప్రాణత్యాగం చేస్తే దాని మూలంగా ఇదిగో మనుషులకు పరిహారం జరుగుతుంది. ఆ రోజున చర్మపు చొక్కాయలు తొడుక్కున్నారు. ఈ రోజున యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు పరలోక సంబంధమైన వస్త్రం ధరించుకున్నారు. హల్లెలూయా. వాళ్ళకి సిగ్గు కలగల. మనుషునికి 4 ఆహారాలు ఇచ్చారు. మొదటి ఆహారం ఇదిగో నేనే జీవాహారమును అన్నారు ఆయన. మనుషుడు కేవలం రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని ప్రభు చెప్పారు. రెండోదిగా నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమున ఉన్నదని అన్నారు. మూడోదిగా ఏ ఆహారం ఇచ్చారు? ఇజ్రాయెల్ ప్రజలకు దేవదూతలు తినే మన్నా ఇచ్చారు. 4వదిగా భూమి నుండి పండే ప్రతి పంటను, ప్రపంచంలో ఉండే కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, వరి, గోధుమలు అన్నీ ఇచ్చారు. సాతాను ఇవన్నీ తినగలడా? నువ్వు సిగ్గుపడతావా? సాతాను ఏం తింటాడు? వాడు బ్రతుకు తిన వాళ్ళంత మట్టి దొరికాడా వాడి తల మీద ముందు కొట్టి చంపేస్తారు. కానీ దానికంటే ఎక్కువగా ఘటసర్పమైన సాతాను యొక్క తల మన రక్షకునిగా, దేవుని కుమారుడిగా 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమైన ఇదిగో సజీవుడు, ఆ జన్మ బ్రహ్మచారిగా, పరిశుద్ధునిగా ప్రత్యక్షమైన నజరేయుడైన యేసుక్రీస్తు ఏం చేశారు? ఆయన శిలువ మీద ప్రాణత్యాగం చేయటం వలన సాతాను యొక్క తల, అనగా తలంపులకు సూచన తలను చితగా తొక్కేశారు. అందుకని శిలువ నీడలో సాతాను యొక్క తలంపులు నెరవేరారు. హల్లెలూయా. నువ్వు ఏ నీడలో ఉంటున్నావు? అంతఃపురాలలో ఉన్నా గాని, పూరిపాకలో ఉన్నా గాని, ఎక్కడున్నా గాని సిలువ నీడలోనే ఉండాలి. సిలువను దాటి వెళితే ప్రమాదం, సిలువ నీడలో ఉంటే ప్రమోదం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగునా? అవునా? కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా నేను సిగ్గుపడను అన్నారు పౌలు గారు. తర్వాత పౌలు గారు నేను నమ్మిన వాడిని నేను ఎరిగి ఉన్నానని అన్నారు. పేతురు గారి దగ్గరికి వెళదామా? ఏమనుకుంటున్నారు నా గురించి ఈ జనులు అని అంటే, పేతురు గారు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఎప్పటికీ మర్చిపోలేదు. నువ్వు సజీవుడు, దేవుని కుమారుడైన క్రీస్తు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అన్నారు. యేసుక్రీస్తులో వడ్రంగి కుమారుని చూడలేదు పేతురు గారు. యేసుక్రీస్తులో ఒక మనుష్యుని చూడలేదు ఆయన.
యేసుక్రీస్తులో ఒక ప్రవక్తను చూడలేదు ఆయన. మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే పేతురు గారు వెంటనే ఆలోచించకుండా, నువ్వా ప్రభువా, నువ్వు దేవుని కుమార్, నువ్వా, మరి ఎవరు నువ్వు అని ఆలోచించరా. వెంటనే ఏమన్నారంటే, చూద్దాం, రిఫరెన్స్ చూడబోతున్నాం. నీవు దేవుని కుమారుడైనా, సజీవుడైన దేవుని కుమారుడైనా క్రీస్తువి, దేవుని పరిశుద్ధులవు నీవు అని అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు గారిని అడిగితే ఏమన్నారు? నేను ఆయనను, ఆయన పునరుత్థాన బలంను ఎరుగు నిమిత్తము సమస్తము పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఈ లోక జ్ఞానం నాకు పెంటే, ఈ ఐశ్వర్యాలు నాకు పెంటే, ప్రతిదీ నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను. పెంట ఎంత అసహించుకుంటారో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ సెల్ ఫోన్స్లో వస్తున్న చెత్త పెంటతో సమానం. ఈ సిస్టమ్స్లో వస్తున్న చెత్త మంచి తీసుకొచ్చాలు పెంటతో సమానం ఎంచితేనే నీవు ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరగగలవు. ఆయన వచ్చినప్పుడు నీవు కూడా ఆయన సారూప్యాన్ని ధరించుకోగలవు. హల్లెలూయా. లోకం యొక్క జ్ఞానం పెరిగినప్పుడు, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, లోకం యొక్క జ్ఞానం పెరిగినప్పుడు కొన్ని నష్టాలు జరుగుతాయంట. సిస్టమ్ అవసరం, కంప్యూటర్ సిస్టమ్, ల్యాప్టాప్లు అవసరం, మొబైల్స్ అవసరం, ఐఫోన్స్ అవసరం, అవునా? కానీ అందులో ఉన్న పనికి మాలినది నీ దగ్గరికి వచ్చిందా, నువ్వు ఆయనను ఎరగలేవు. ఆయన అనగా యేసు ప్రభువును నువ్వు ఎరగలేవు. ఆయన దొరికితే అసలు పొరపాటున వాడి జోలికి నువ్వు వెళ్ళవు. నీలో నిజమైన మనిషి ఉంటే వాడి జోలికి నువ్వు వెళ్ళవు. నీలో ఒకవేళ వ్యర్థమైన లోక సంబంధమైన మనిషి కొంచెం పరలోక సంబంధమైన మనిషి ఉంటే కష్టం. బైబిల్లో రాయబడింది, పరలోక సంబంధం యొక్క పోలికను మనం ధరించుకోబోతున్నాం. ఏ దేవుని వాటిని అసహించుకో. వాటి వలన మొబైల్ వాడు, నేను వాడుతున్నాను, నువ్వు సిస్టమ్ వాడు, అవునా? నువ్వు ల్యాప్టాప్ వాడు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కడి నుంచి చేస్తావు నీ పని? వాటిని వదిలిపెట్టేమని అన్నట్ల వాటిలో చెడు వస్తుంది, అది నీ దర్శనాన్ని మార్చేస్తుంది. యేసు ప్రభుని ఎరగటం కష్టమైపోతుంది, నిత్య జీవం ఎరగటం కష్టమైపోతుంది, ప్రభు యొక్క రాకడలో నువ్వు రూపాంతరం చెందడం కష్టమైపోతుంది. నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడనని అంటున్న పౌలు రెండోసారి అదే తిమోతికి రాస్తున్నారు, ఇదేమో ఫిలిప్పులకి రాస్తున్నారు. ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము నాకు కావాల్సింది ఆయనను తెలుసుకుంటే చాలు. అందుకనే కదా పౌలు గారికి విపరీతమైన ప్రకటనలు ఇచ్చారు దేవుడు. ఎందుకనంటే knowing Jesus was the main ambition of Apostle Paul. యేసు ప్రభుని తెలుసుకోవాలి, అది ఆయన యొక్క లక్ష్యంగా మారింది. అందుకనే ప్రభు తను తాను పౌలు గారికి బయలుపరుచుకున్నారు. హల్లెలూయా. మీరు మళ్ళా వాక్యం చెప్తున్నాను, తర్వాత రిఫరెన్స్ చెప్తాను. మీరు నన్ను వెతికిన ఎడలా, జాగ్రత్తగా మీరు నన్ను గురించి విచారణ చేయని ఎడలా, చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. మీరు నన్ను ప్రేమించిన ఎడలా నన్ను నేను కనబరుచుకుంటాను. తమిళ భాషలో దైవజనుల దగ్గర నేర్చుకున్నది, దేవరాజయ్య గారి దగ్గర ఏంటంటే, నా గురించిన ప్రత్యక్షత ఎనకాన ఆ వెళ్ళిపాడు, అంత వెళ్ళిపాడు నా తారువేనని అన్నారు. నా కొరకైన నా గురించిన ప్రత్యక్షత, ఆ ప్రకటన అతనికి ఇస్తానన్నారు. మూడోదిగా యోహాన్ గారి దగ్గరికి వస్తే అపోస్తలుడు ముగ్గురు, పేతురు గారు, పౌలు గారు, యోహాన్ గారి దగ్గరికి వస్తే ఏమన్నారు? మేము ఏది వింటిమో, ఏది మేము కనులారా చూచితిమో, దేనిని మా చేతులు తాకి చూచెను, ఓ మై గాడ్, ఆ జీవం ప్రత్యక్షమైన అన్నారు. యోసేపు కుమారుడు, మరియా కుమారుడు ప్రత్యక్షమైనని చెప్పలా. ఎవరు? ఆ జీవము, ఆ నిత్య జీవం గురించి మీకు రాయిచున్నానని అన్నారు. దేవుని కుమారుడిని యేసు అనే పేరు అక్కడ పెట్టలా, ఆ జీవము ప్రత్యక్షమైన అన్నారు. అవునా? ఆ నిత్య జీవం గురించి మీకు వ్రాయిచున్నానని అన్నారు. చూడండి, అందుకని మీరు సిగ్గుపడకుండా ఉండాలంటే దేవుణ్ణి ఎరిగి ఉండండి. అద్వితీయ సత్య దేవుడు యెహోవా తండ్రి, అవునా? యేసుక్రీస్తుకు తండ్రి, మనకు తండ్రి. రెండోది, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరిగి ఉండటే నిత్య జీవం. మనం యేసుని ఎరిగి ఉండండి. హూ ఈజ్ జీసస్? మీరు సిగ్గుపడరు. వచ్చే వారాల్లో మీరు వినబోతున్నారు. యేసుని మీరు ఎరిగి ఉంటే మీరు సిగ్గుపడరండి. ఆయనలో ఉన్న దైవత్వం ఎవరైనా అదృశ్య దేవుని స్వరూపం. ఎవ్వరు ప్రపంచంలో ఏ చరిత్రకారులు, ఏ పండితులు కూడా, లేదా ఏ అవునా జ్ఞానులు ఈ మాటను మార్చలేరు. ఎవరు? హూ ఇస్ జీసస్ అనగా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నారన్నారు ఆయన. జీసస్ ఇస్ ద ఫాదర్, అవునా? ద ఇమేజ్ ఆఫ్ ద ఫాదర్, దేవుని కుమారుడు, దేవుని యొక్క స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి. హూ ఇస్ జీసస్? జీసస్ ఇస్ ద లైఫ్. హూ ఇస్ జీసస్? జీసస్ ఇస్ ద వే.
Who is Jesus? Jesus is the truth. Who is Jesus? Jesus is the resurrection. ఆయనే జీవం, ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే పునరుత్థానం. దేవుడు పరలోకం నుండి తనలో భాగాన్ని లోకానికి పంపించారు. హల్లెలూయా. యేసయ్యను చూస్తే తండ్రిని చూచినట్లే. ఎవరును ఎన్నడూను దేవుడిని ఎన్నడూ చూడలేదు. ఆయన రొమ్ము మీద ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడైన యేసయ్యే తండ్రిని బయలుపరిచారు. ఫిలిప్పు నేను ఇంతకాలం మీతో ఉండలేదా? ఎందుకని తండ్రిని చూపించమని అడుగుతున్నావు? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నారు. నాకు ఎంత ఇష్టం ఆ మాటలు. యేసు మనకు దొరకటమే భాగ్యం అండి. హల్లెలూయా. యేసు దొరికితే అన్నీ దొరికినట్లే. చూద్దాం రిఫరెన్స్లు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఎవరు సిగ్గుపడరంటే ఆయనను ఎరిగిన వారు సిగ్గుపడరు. ఆదికాండం 18-19 చదివేశాం. ఫిలిప్పీ పత్రిక 3:11. ఈ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనుగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త ఎంత గొప్ప మాటలు. 6వ అధ్యాయము 69వ వచనము, 68, 69. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుమో? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు ముగిస్తాం మనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు, 1-3 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దీనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెనో, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చాలండి, చాలు. 2 వచనాలు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జనం సిగ్గుపడరు. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడను సిగ్గుపడరు. ఎవడైనా కానీ సిగ్గుపడని భయపడి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచు. రెండోది, ఉపవాస ప్రార్థన చేయవారు సిగ్గుపడరు. మూడోది, మనం నమ్ముకున్నాం కదా, ఆయనను ఎరిగుంటే మనం సిగ్గుపడము. మిగిలిన మెట్లు వచ్చే వారాల్లో విందాం. మనందరి వెనికిడిలో మహిమ కలిగిన దేవుని యొక్క శబ్దములు, దేవుని యొక్క మాటలను, ఆయన పవిత్ర లేఖనములను ఆయన ఆశీర్వదించి మన హృదయాలలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేసి భద్రపరిచి మనల్ని ఎన్నడూ సిగ్గుపడని జనంగా ఆయన ముద్రించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మహాగరుడ, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేము ఏ స్థితిలో పడిపోతామో నా తండ్రి ప్రభు రాజమే, ఆ స్థితి నుంచి నా తండ్రి ప్రభు లేవనెత్తమని వేడుకొనుచు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. దావీదు చేతిని నా తండ్రి ప్రభు, పేతురు చేతిని నా తండ్రి ప్రభు, అయ్యా మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరి బిడ్డల చేతులను మీరు లేవనెత్తారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీరు నా తండ్రి ప్రభు మా వెనుక ఉంటే నా తండ్రి, మా ముందు ఉంటే నా తండ్రి మాకు చాలు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఆయన నిజమైన తల్లి తండ్రి మీరే ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా మా కొరకు ప్రాణం పెట్టారు తండ్రి. మీ రక్తమంతా కుమ్మరించారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మీ వీపు ఆయా కొరడా దెబ్బలతో కొట్టబడింది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేమందరము నా తండ్రి ప్రభు రాజువే అయా పశ్చాత్తాపడ్డము తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా జనులు ఇక నిన్నటికీ సిగ్గునందరూ సిగ్గునంతకు ఉందరు అని చెప్పిన మీరు
సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మీ జనం మేము నా తండ్రి ప్రభు ఎన్నిటికీ సిగ్గునందుమున తండ్రి సిగ్గునందుకు ఎందురు అని చెప్పి సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు తనేస. అబ్రహాము సంతానమై ఉన్న మేము నా తండ్రి ప్రభు అయా మేము ఎన్నటికీ సిగ్గునందము తనేస. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు. అయా లోకము సిగ్గుపడింది తండ్రి, అయా శత్రువు సిగ్గుపడింది తనేస. మీకు స్తోత్రాలు రాజా. సింహాలు సిగ్గుపడిన తనేస, అగ్ని జ్వాలు సిగ్గుపడిన తండ్రి, ప్రకృతి అంతా సిగ్గుపడింది తనేస. మీకు స్తోత్రాలు రాజా. మేమెన్నడూ నా తనేసయ సిగ్గుపడము తనేస. మీకు స్తోత్రాలు రాజా. పేతురు గారు అయా పౌలు గారు నా తండ్రి ప్రభు యోహాను భక్తుడు నా తండ్రి ప్రభు రాజువి లేఖనాలను అయ్యా మేము ఈయన ఉన్నాము తనేస. మీకు స్తోత్రాలు రాజా. మేమందరూ నా తండ్రి ప్రభు రాజువి అయా నా తండ్రి ప్రభు మీ పునరుత్థాన బలము నా తండ్రి ప్రభు ఎరిగి ఉన్నాము తనేస. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి ప్రభు హయా మీకు స్తోత్రాలు తనేస. మేము హయా తండ్రి దేవుని కుమారు నా తండ్రి ప్రభు ఆయనే జీవము సత్యము పునరుత్థానము నా తనేస. అయా నా తండ్రి ప్రభు పునరుత్థానంలో యేసు నా తండ్రి ప్రభు అయా నమ్ముకుంటే నా తండ్రి ప్రభు చాలా తనేస. విశ్వాసమును అయా గుంచినారు తనేస. మీకు స్తోత్రాలు రాజా. విశ్వాసము నుంచి అతికి విశ్వాసమునికి నడిపించుకునొచ్చు నా తనేస. మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకులో రహస్య రాకులో మేమందరము మీ ఎదుట నిలబడాలి తనేస. మీకు స్తోత్రాలు రాజా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. ఆమేన్. ఆమేన్.